కేసీఆర్ యొక్క మార్గదర్శనంలో పనిచేస్తుందా లేదా కేటీఆర్కి కేసీఆర్కి కవితకి మధ్యలో ఎటువంటి గ్యాప్ ఉంది అనే విషయంలో చాలామందికి అనుమానాలు వస్తున్నాయి. చందు, దాని గురించి మీ యొక్క అబ్జర్వేషన్లో మీకు ఏమనిపిస్తుంది? కేసీఆర్కి కేటీఆర్కి కవితకి సంబంధించి గ్యాప్ ఉన్నమాట వాస్తవం. అది పూర్తి స్థాయి నాయకత్వం, అదేవిధంగా అధికారం, సమాన స్థాయి వాటా హక్కు ఏదైతే కుటుంబ పరంగా కవిత అదేవిధంగా కేటీఆర్ ఇద్దరు వారసులుగా ఉన్న నేపథ్యంలో పార్టీలో అధికారంలో పార్టీ నాయకత్వంలో పార్టీలో ఉన్న జోక్యంలో కవిత పాత్ర నామమాత్రంగా ఉన్న నేపథ్యం. కేసీఆర్ కూతురుగా వారసులుగా అదేవిధంగా కేటీఆర్ యొక్క సోదరిగా మాత్రమే బీఆర్ఎస్ వర్గాలు ఆమెను గౌరవించే పరిస్థితి, జిల్లాల్లో రిసీవ్ చేసుకునే పరిస్థితి. ఒక జాగృతి నాయకురాలుగా వారిని ఆహ్వానిస్తారు, వారిని రిసీవ్ చేసుకుంటారు. 2 రోజుల క్రితం కూడా మల్లారెడ్డి ఇంట్లో కార్యక్రమం జరిగితే కూడా మల్లారెడ్డి కూడా ఆ విధంగానే ఆహ్వానించిన నేపథ్యం ఉంది. మల్లారెడ్డి ఇంట్లో జరిగిన కార్యక్రమంలో కవితని ఆహ్వానించడాన్ని వివాదమైన నేపథ్యం ఉంది. కుటుంబంలో గ్యాప్ ఏర్పడిన నేపథ్యంలో ఆమె లేఖ రాయటం, అదేవిధంగా దీని మీద ఇతర రాజకీయ పార్టీలు బీఆర్ఎస్ మీద విమర్శలు చేయటం, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇతర రాజకీయ పార్టీలు కానీ అదే ఉద్యమ నాయకత్వం కానీ కూడా అనేక విమర్శలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకుడిగా ఉండి మాజీ మంత్రిగా ఉన్న మల్లారెడ్డి ఆ కార్యక్రమానికి ఆహ్వానించడం, ఈ సందర్భంలో ఆ కార్యక్రమానికి పిలవాల్సిన అవసరం ఉందా అనేది కూడా ఆయన్ని కూడా ప్రశ్నించిన నేపథ్యం ఉంది. ఈ పరిస్థితుల్లో ఆ గ్యాపు దాన్ని ఏ విధంగా ఫిలప్ చేసుకోవాలి, కేసీఆర్ యొక్క ఆలోచన విధానం ఏంది, కేటీఆర్ యొక్క ఆలోచన విధానం ఏంది, మొత్తంగా చూసుకున్న నేపథ్యం కనుక గమనించినట్టయితే నాయకత్వం కానీ వారసత్వ బాధ్యతలు కానీ పూర్తిగా కేటీఆర్కే ఉండే విధంగా, కేటీఆర్ నాయకత్వం చేసే విధంగా, ఈ మనది పురుషాధిక్య సమాజం కాబట్టి అదేవిధంగా కేసీఆర్ కూడా తన కుమారుడు వారసత్వంగా పార్టీలో ముందుకు పోవాలనే ఆలోచనతో ప్రధానమైన బాధ్యతలు తన ద్వారానే ముందుకు పోయే విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రజతోత్సవ సభలో అది బట్టబయలైన పరిస్థితి ఉంది. పూర్తిగా కేసీఆర్ కేటీఆర్ మాత్రమే రాష్ట్రం అంతా కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం, అదేవిధంగా రజతోత్సవ సభ ప్రాంగణం అంతా కూడా పూర్తి స్థాయి భారీ కటౌట్లన్నీ కూడా కేటీఆర్ కేసీఆర్ని మాత్రం ఏర్పాటు చేయటం, సభలో ఫోకస్ కూడా మొత్తంగా కేటీఆర్ని చేయటం ఈ అభిప్రాయ భేదాలకి కారణం అయ్యింది. అయితే దీంట్లో ఇంకొక అసలు విషయం ఏంటంటే గమనించాల్సిన విషయం, ఎవరైనా కూడా దీంట్లో హరీష్ రావు అలకబూనాడు. ఏదైతే రజతోత్సవ సభ సందర్భంగా హరీష్ రావు మనస్తాపానికి గురి అయ్యాడు. హరీష్ రావు గతంలో వారసత్వ నాయకత్వాన్ని కోరుకున్నాడు. గతంలో కేసీఆర్ తర్వాత ముఖ్యమంత్రి స్థానంలో హరీష్ రావు తెర మీదకి వచ్చే నేపథ్యాన్ని చూసాం. అప్పుడు కేసీఆర్ వర్సెస్ హరీష్ రావు, కేటీఆర్ వర్సెస్ హరీష్ రావుగా ముందుకు సాగిన నేపథ్యం గతంలో మనం పలుసార్లు జరిగింది. కానీ ఈసారి హరీష్ రావు తెలివిగా ఉన్న నేపథ్యం ఉంది. ఎందుకంటే ఒక పక్క అంతర్గతంగా కవిత తాను ఆలోచన కానీ లేకపోతే సతమతమవుతాం కానీ ఆవేదన చెందటం కానీ మనోవేదన చెందటం కానీ నాయకత్వం విషయంలో, పార్టీల్లో ప్రధానమైన బాధ్యత విషయంలో, ప్రధానమైన గౌరవ విషయంలో, కుటుంబపరమైన హక్కులకు సంబంధించిన విషయంలో కవిత మనస్తాపానికి గురై అసంతృప్తిగా ఉన్నది అనే అంశం హరీష్ రావుకు తెలుసు. ఈ నేపథ్యంలో హరీష్ రావు కేసీఆర్ మాట్లాడుకున్న ఈ నోటీసుల సందర్భంగా ఎక్కువసార్లు మాట్లాడుకునే పరిస్థితికి అవకాశం వచ్చింది. ఈవెన్ ఈటెల రాజేంద్ర, హరీష్ రావు, ఈటెల రాజేంద్ర, కేసీఆర్, హరీష్ రావు ముగ్గురు కూడా మాట్లాడుకున్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితుల్లో ఈ సందర్భంలో హరీష్ రావుకి ఈ అంశం అంతా కూడా కలిసి వచ్చిన అంశంగా చూడాలి. ఏదైతే కేసీఆర్ హయాంలో కేసీఆర్ నాయకత్వంలో తప్పనిసరిగా హరీష్ రావు పనిచేయాల్సిన అవసరం, పనిచేసే ఆలోచనలో హరీష్ రావు ఉన్నారు. కేసీఆర్ వారసుడుగా కేసీఆర్ ముందుకు తీసుకొచ్చిన నేపథ్యంలో హరీష్ రావుకి కేటీఆర్ మాట ఇచ్చారు. ఏమనంటే, నాకు నాయకత్వం మీద మక్కువ లేదు, నాకు కేసీఆర్ అయినా కేటీఆర్ నడిపిన పార్టీని ఆయన డ్రైవింగ్లో తాను ముందుకు పోతాను, కేటీఆర్ డ్రైవింగ్లో కూడా ముందుకు పోతాను అనే దాంట్లో
హరీష్ రావు చాలా తెలివిగానే ముందుకు పోయే నేపథ్యం ఉంది. తనకున్న అసమ్మతి కానీ అసంతృప్తిని కానీ ఎక్కడా కూడా బయటకు పడనీయకుండా ముందుకు పోతున్నారు. ఎందుకు ఆ విధంగా ఉన్నారు? హరీష్ రావు ఏమన్నా తెలివి తక్కువ, నాయకత్వం లేదా, నాయకత్వం వైపు ఆలోచన లేదా అంటే పెద్దలందరికీ, రాజకీయ నాయకులందరికీ, ముఖ్యులందరికీ కూడా హరీష్ రావు యొక్క నాయకత్వ ఆలోచన, నాయకత్వ పటిమ ఇదంతా కూడా అందరికీ తెలిసిన అంశమే. ఎందుకు ఆ విధంగా ఆలోచించారు హరీష్ రావు అంటే, అధినేతగా కేసీఆర్ ఉన్నంతకాలం ఆయన మీద అభిమానంతో కానీ, ఆయన మీద ఉన్న గౌరవంతో కానీ, బంధుత్వంలో కానీ తప్పనిసరిగా హరీష్ రావు కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తారు, ఆ విధంగా ముందుకు పోతారు. తప్పనిసరిగా కేసీఆర్ నాయకత్వంలో పనిచేసేటప్పుడు కేటీఆర్, హరీష్ రావు సమన్వయంతో ఇద్దరు కలిసి చేదోడు వాదోడుగా ముందుకు పోయే పరిస్థితులకు ఒక అవగాహనతోటి ఈ కొద్ది రోజుల్లో వచ్చిన నేపథ్యం ఉంది. అయితే కేసీఆర్, కేటీఆర్, అదేవిధంగా కవిత, సంతోష్రావు ఈ నలుగురు చదరంగం ఆటలో హరీష్ రావు గోడెక్కి కూర్చున్న నేపథ్యం ఉంది. ఆయనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రాధాన్యత పెరిగింది. నెంబర్ 2గా తిరిగి హరీష్ రావు మారిన నేపథ్యం ఉంది. కేటీఆర్, కవిత కుటుంబ ఆధిపత్యం కానీ, రాజకీయ ఆధిపత్యం కానీ, బీఆర్ఎస్ యొక్క ఆధిపత్యం కోసం కానీ కొట్టుకుంటున్న నేపథ్యంలో అనుకోని విధంగా కేటీఆర్కి ప్రాధాన్యత పెరిగింది కేసీఆర్ వద్ద. కాబట్టి ఇప్పుడు తిరిగి ఆయన రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాధాన్యతతో ముందుకు పోతూ ఉన్నారు రాజకీయాల్లో. అదేవిధంగా బీఆర్ఎస్లో చురుకైన పాత్రతో ముందుకు పోతూ ఉన్నారు. ఈ కొద్ది రోజుల్లోనే ఆయన రివైవ్ అయ్యారు. రజతోత్సవ సభ తర్వాత, రజతోత్సవ సభ దాకా ఆయన ప్రశాంతంగా, ఆవేదనతో, మనోవేదనతో అంతర్గతంగా ఉన్న, బయటకు కనపడనీయకుండా ఉన్న, తర్వాత కేటీఆర్, హరీష్ రావు కలిసి మాట్లాడుకున్న నేపథ్యం కానీ, కవిత యొక్క వివాదం లెటర్ ద్వారా బయటకు వచ్చిన నేపథ్యం, అది చిలికి చిలికి గాలివానగా మారిన నేపథ్యంలో అది సమస్య అనేది పెద్దదవటం, అది బీజేపీలో బీఆర్ఎస్ మెర్జ్ అనేది చాలా తీవ్ర ప్రభావమైన విషయం. దాన్ని గత కొన్ని నెలలుగా బీఆర్ఎస్ బీజేపీ యొక్క సంబంధాలు, కేసు యొక్క పరిస్థితులు, అదేవిధంగా గతంలో బీఆర్ఎస్ బీజేపీ ఏ విధంగా ముందుకు పోయే నేపథ్యం, చర్చలు ఏ విధంగా ఎప్పుడెప్పుడు జరిగాయి, కవిత జైల్లో ఉన్నప్పుడు ఏ విధమైన చర్చలు జరిగాయి, గతంలో కవిత పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్న సందర్భంలో ఎటువంటి చర్చలు జరిగాయి బీజేపీతో, ఈ విధానమైన అంశాలన్నీ తిరిగి తెర మీదకి రావటం, వాటన్నింటిలో కూడా హరీష్ రావు ప్రధానమైన పాత్ర పోషించాల్సిన సందర్భం వచ్చిన నేపథ్యంలో హరీష్ రావుకి తిరిగి ప్రాధాన్యత, గౌరవం అనేది కేసీఆర్ దగ్గర పెరిగిన నేపథ్యం ఉంది. ఇప్పుడు కవిత వ్యూహాన్ని మనం ఏ విధంగా చూడాలి? ఒకటి, పార్టీ ఏ పార్టీలో నేను చేరట్లేదన్నారు, అంటే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ చేరట్లేదన్నారు. అదేవిధంగా పార్టీ కూడా పెట్టట్లేదు అంటున్నారు. దాని అలా అని చెప్పేసి పార్టీకి వ్యతిరేకంగా, అంటే ఈవెన్ ఒక కేసీఆర్కి ఫేవర్గా తప్పించి మిగతా పార్టీకి సంబంధించి పార్టీలో కోవర్ట్లు ఉన్నారు, దయ్యాలు ఉన్నాయి అనే మాటలు మాట్లాడుతున్నారు. వీటన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? పార్టీ పెట్టనుంటుంది, ఉన్న పార్టీలో ఉండే పరిస్థితి లేదు. అంటే ఇప్పుడు వాళ్ళు రాజకీయ నాయకులు రేపు నేను పార్టీ పెడతా, ఇవాళ నేను బీఆర్ఎస్ని వదిలేస్తా అని చెప్తారా? గతంలో మనం చాలా మంది నాయకులను చూసాం. నా గొంతు కోసిన, ప్రాణం పోయినా, నేను తల తెగిపడ్డా, నేను వేరే పార్టీకి వెళ్ళిన నాయకులను చూసాం మనం. అన్న నాయకులు 2 రోజుల వ్యవధిలోనే పార్టీ మారి మాజీ మంత్రి స్థాయి నాయకులు ఇతర పార్టీల్లో చేరిన పరిస్థితిని మనం చూసాం. ఆమె వ్యూహం తప్పనిసరిగా ఆమెకుంది. ఈరోజు హడావుడిగా అన్ని హంగులతో కలిసి జాగృతి కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అదే పార్టీ కార్యాలయం కూడా మారచ్చు పరిస్థితులు. ఏదైతే తండ్రికి తనకి మధ్య ఎటువంటి చర్చలు జరుగుతాయి, అదేవిధంగా సోదరుడు తన పట్ల ఉండే వైఖరి ఏంటి, బీఆర్ఎస్ నాయకత్వంగా ఎటువంటి వైఖరితో ఉంది, బీఆర్ఎస్ ఆమె ఏదైతే చెప్తా ఉందో బీఆర్ఎస్ బీజేపీ మిత్రబంధం మీద, ఆ మిత్రబంధం మీద మాట్లాడే అంశం ఒక అడ్డంకి మాత్రమే. ఎందుకంటే బీఆర్ఎస్కి బీజేపీకి ఎటువంటి సంబంధాలు ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి, ముందుకు పోవాలా, వెనక్కి రావాలా, కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ, రాష్ట్ర స్థాయిలో అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్. కవిత వ్యూహం ఎటువైపు ఉంటుంది? బీజేపీ వైపు ఉంటుందా లేదా కాంగ్రెస్ వైపు ఉంటుందా? లేదు, అసలు
కేసీఆర్ నాయకత్వం కాకుండా పార్టీలో నేను ఎవరి నాయకత్వం నేను ఒప్పుకోను అంటాను. కేసీఆర్ నాయకత్వం కాదుగా ప్రజెంట్ కొనసాగేది, కేటీఆర్ నాయకత్వం కొనసాగుతూ ఉంది బీఆర్ఎస్లో. ఇప్పుడు ఆల్రెడీ ఆమె కేటీఆర్ నాయకత్వంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలోనే శాసనమండలి సభ్యురాలుగా ఉంది. నేను ఒప్పుకోవట్లేదు, నాకు అవసరం లేదు వేరే వాళ్ళ నాయకత్వం అని అన్నప్పుడు సోదరుడైన కేటీఆర్ నాయకత్వంలోనే పార్టీ ముందుకెళ్తా ఉంది. వర్కింగ్ కమిటీ అధ్యక్షుడిగా బీఆర్ఎస్ పార్టీ అతని ఆధ్వర్యంలోనే ఇప్పుడు ముందుకు ఉంది. రాబోయే ఎన్నికల్లో పార్టీ ఏ విధంగా ఉంటుంది, అధికారంలోకి వస్తుందా రాదా, ఈ పరిస్థితుల్లో అసలు రాబోయే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, అప్పుడు నిజంగానే అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరన్నది అప్పుడు సమస్య. ఇప్పుడు ఏమైనా పార్టీలో బాధ్యతలు తీసుకోవాల్సిందే తప్ప కేటీఆర్ అయినా, లేదంటే కవిత అయినా, లేదంటే కేసీఆర్ అయినా, హరీష్ అయినా, సంతోష్ అయినా, ఎవరైనా కుటుంబ సభ్యులు ఎవరైనా. కానీ ఇప్పుడు వెంటనే ప్రభుత్వం మారేది కానీ, ఒకవేళ ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ వస్తుందని గ్యారంటీ కానీ అది లేని పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఆ విధమైన ఆలోచనతోటి ఎన్నికలు జరిగి అధికారంలోకి వచ్చే పరిస్థితి బీజేపీ రావచ్చు, కాంగ్రెస్ రావచ్చు, బీఆర్ఎస్ రావచ్చు. అది ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పును బట్టి ఉండే నేపథ్యం ఉంటుంది. కానీ ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో కవితకి బయటకు వచ్చి కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరమే ఉంటుంది. ఎందుకంటే ఆమె లేఖ రాయటం ఒక ఎత్తు అయితే, లేఖ బయటికి లీక్ ఇచ్చింది ఎవరు, ఆ లీక్ ఇచ్చే సందర్భం తర్వాత కూడా పార్టీ యొక్క పెద్దలు లేఖ నీది కాదు, లేఖ రాయలేదు అనే ప్రకటనలు చేయాలని కోరినట్టు కూడా కొంత సమాచారం ఉంది. దానికి కవిత ఒప్పుకోనట్టు, తను రాసిన కవిత రాసిన ఏదైతే లేఖ అంటే మనం కవిత రాసిన కవిత అని పెట్టాం కాబట్టి ఆ విధంగా వస్తుంది. ఏదైతే కవిత రాశారో లేఖ, దాని మీద ఆమె రెండో స్టాండ్ అనేది తీసుకోవాలా. స్పష్టంగా తాను రాశారు, దాన్ని ఒప్పుకున్నారు. ఏదైతే కండిషన్స్ దాంట్లో పెట్టారో పాజిటివ్ నెగిటివ్ అంశాలు దాని మీద ప్రజలకు వివరించారు. పార్టీలో ఇప్పుడు ఈరోజు మాట్లాడిన విలేకరుల సమావేశంలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించిన అంశాల్లో ప్రస్తావించారు. అదేవిధంగా జాగృతిలో వాటికి అనుబంధ విభాగాలను ఏర్పాటు చేస్తామని, ఆ అనుబంధ విభాగాల ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం ఒక సెల్ ద్వారా వాళ్ళ కోసం పనిచేస్తామనేది కూడా స్పష్టత ఇచ్చారు.